నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బి నిషాన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. మన దగ్గరికి ఈరోజు శ్రీకాంత్ చిట్యాల అనే పేషెంట్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఈ పేషెంట్ బేసిక్గా యంగ్ పేషెంట్, అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారు. పేషెంట్ ఇనీషియల్గా బయట హాస్పిటల్లో ట్రీట్ చేయించుకున్నారు. అక్కడ వూండ్ మానకపోవడంతో కాలు తీసేసుకోవాల్సి రావచ్చు అనే ప్రమాదం ఉందని పేషెంట్ అడ్వైస్ చేశారు. పేషెంట్ యాజ్ ఎ లాస్ట్ హోప్ మన దగ్గరికి సన్షైన్ హాస్పిటల్కి వచ్చారు. నన్ను కలిశాక పేషెంట్ ఎక్స్రే చేయించి, షుగర్స్ ఎవాల్యుయేట్ చేయించి పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము ఎంత డేంజరస్ డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్స్ అనేవి. సో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఛాన్స్ కాలు కాపాడుకునే అవకాశం ఉంది, కానీ దీనికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశాము. లాస్ట్ రిసార్ట్ హీ వాంటెడ్ టు సేవ్ హిజ్ లెగ్. సో మనం ఇనీషియల్గా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేశాము. డైలీ డ్రెస్సింగ్స్తో పాటు స్పెషల్ వ్యాక్ డ్రెస్సింగ్స్ పెట్టించాము. ఒక్కసారి పుండు ఎర్రగా అయ్యాక తొడ నుంచి చర్మం తీసి అక్కడ చర్మం వేసాము. ఇప్పుడు పుండు కంప్లీట్గా మానిపోయింది. పేషెంట్కి కంప్లీట్ ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ ఇచ్చాము. నౌ హీ ఈజ్ ఏబుల్ టు వాక్ అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. హాయ్ సార్, నేను శ్రీకాంత్. నేను యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్ అండి. నాకు కాళ్ళల్లో కొద్దిగా వూండ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే నేను స్టార్టింగ్లో అక్కడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు టీటీ ఇంజెక్షన్స్ తీసుకున్నాను. వేరే డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేశాను. వాళ్ళు టీటీ ఇంజెక్షన్స్ ఇచ్చారు, ప్లస్ వేరే ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు దాని సపోర్ట్ కొరకు. బట్ అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయింది. సో మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము, సికింద్రాబాద్లో ఉంది. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫెక్షన్లో ఉన్నప్పుడు వాళ్ళు ట్రీట్ చేశారు. అది ఏంటంటే మొత్తం స్పాయిల్ అయిపోయింది. నా హోప్స్ అన్నీ ఐ హ్యావ్ లాస్ట్ మై హోప్స్ అన్నీ. మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అనేసి నేను ఇక్కడ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నిశాంత్ రెడ్డి సార్ అనేసి తెలిసింది. అక్కడ సార్కి జస్ట్ చూపించాను. సార్ చాలా బాగా చూశారు. ఇక్కడికి వచ్చాక డాక్టర్ ఫస్ట్ డిబ్రైబ్మెంట్ చేశారు. దాని తర్వాత వూండ్ చెక్ చేశారు. వూండ్ చెక్ చేసి వ్యాక్ పెట్టాలని చెప్పారు. వ్యాక్స్ ఆల్మోస్ట్ ఆల్ 6 to 7 వ్యాక్స్ పెట్టారు. కంప్లీట్ లెగ్ రెడ్డిష్ అయ్యే తర్వాత డిబ్రైబ్మెంట్ ఆపరేషన్ చేశారండి. ముందటికి నాకు హోప్స్ లేకుండే సార్. ఇక్కడికి వచ్చాక లిటిల్ హోప్స్ నాకు వచ్చి ఐ థాట్ ఈవెన్ ఐ కెన్ వాక్ రైట్ నౌ. హలో అండి, నా పేరు స్నేహ. మేము అల్వాల్ నుంచి వచ్చినాం. అయితే మేము స్టార్టింగ్లో ఒక చిన్న పుండు వచ్చి దానికి ఏదో తాకినని మేము వెంటనే టీటీ తీసుకున్నాం. టీటీ తీసుకున్నాక యాంటీబయాటిక్ మెడిసిన్ అవన్నీ వేసుకున్నాం. కానీ అది కొద్దిగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయినాక మాకు సికింద్రాబాద్ ఉన్న మేము హాస్పిటల్కి అన్నీ వెళ్ళి చెక్ చేపిస్తే వాళ్ళు ఫస్ట్ క్లీన్ చేసి ఆపరేషన్ చేసినాక వాళ్ళు వ్యాక్ పెట్టారు. వ్యాక్ పెట్టిన తర్వాత మొత్తం అది కొద్దిగా క్లీన్ అయ్యి వాళ్ళు స్కిన్ తీసి ఆపరేషన్ చేస్తా అన్నారు. అది చేసినాక ఒక 4-5 డేస్లో ఇంకా స్మెల్ బాగా వస్తుంది. సరే ఇది ఏంటి స్మెల్ ఇంత ఎందుకు వస్తుందని మేము మళ్ళీ వెళ్ళాం. కానీ మాకు అక్కడ కరెక్ట్గా ఏం రెస్పాన్స్ రాలేదు. సో మేము చాలాసారి హాస్పిటల్కి వెళ్తున్నాం, డ్రెస్సింగ్ అవుతుంది. మేము అంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అన్నీ మేము మాట్లాడితే మాకు కిమ్స్ సన్షైన్ అని రెఫరెన్స్ చేశారు. సో మేము ఇక్కడ చూపించుకోవడానికి వచ్చినాం. అప్పుడు డాక్టర్ నిషాన్ రెడ్డి సార్ని కలిసిన వెంటనే సార్ అన్నారు, ఇది ఇప్పుడు త్వరగా అడ్మిట్ అవ్వండి. ఇది ఎందుకంటే ఇది కండిషన్ చాలా బ్యాడ్గా ఉంది. మేము ఇక్కడ వచ్చే టైంకి ఆయన ఫింగర్ పెట్టి చూస్తే చెప్పారు, ఇదమ్మా బోన్కి ఇన్ఫెక్షన్ తాకితే మాత్రం లెగ్ కట్ చేయాల్సిన వస్తుంది. సో మేము చాలా సార్ అన్నారు 1% ఛాన్స్ ఉన్నా కూడా మనం తీసుకుందామమ్మా. లెగ్ ఎంత మేము 100% అయితే ట్రై చేస్తాం. లెగ్ని ఎంత సేఫ్ చేయడానికి ఎంత ట్రై చేయాలో మేము చేస్తాము. సో ఆ రోజు మేము అడ్మిట్ అయినాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆపరేషన్ అయింది. మా ఇన్ఫెక్షన్ అన్నీ తీసేసి ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఐసీయూలో అడ్మిట్ చేసినాక 2 డేస్కి ఇక్కడ అడ్మిట్ ఉన్నాం. అడ్మిట్ అయినాక సార్ అన్నారు, లెగ్ ఏం ప్రాబ్లం లేదమ్మా. వ్యాక్ అయినాక మొత్తం అది రెడ్నెస్ వచ్చింది, మొత్తం మాంసఖండాలు మొత్తం బాగానే వచ్చింది. దాని తర్వాత అగైన్ స్కిన్ డ్రాఫ్టింగ్ చేశారు. స్కిన్ డ్రాఫ్టింగ్ చేసినాక ఒట్టి డ్రెస్సింగే. అంటే మేము ఇక్కడ వచ్చే టైంకి అయితే లెగ్ మొత్తానికి కట్ అయిపోతాయనే హోప్లోనే మేము వచ్చినాం. కానీ సార్ అయితే బాగా ట్రీట్మెంట్, కేరింగ్, స్టాఫ్ అన్నీ మాకు బాగా సపోర్టివ్గా ఉంది. కాళ్ళని సేవ్ చేసినాం. ఇప్పుడు డ్రెస్సింగ్ ఒకటే నడుస్తుంది. ప్లస్ ఏంటంటే ఈయనకి డయాబెటిక్ కూడా ఉంది. సో మెయిన్ సార్ ఆ డయాబెటిక్ వల్ల కాలు ఉంటుందో కూడా ఆ టైంకి చెప్పలేక పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. మెల్లమెల్లగా ఆయన నడుస్తున్నారు. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే సార్ని వచ్చి కలవండి. సార్ బాగా చూస్తారు. ప్లస్ స్టాఫ్ కూడా బాగా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ.